ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఈ పార్టీ రాష్ట్రంలో రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైపోయింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు భీమ్రావు యశ్వంత్ అంబేద్కర్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఉప్పలేటి దేవి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ లక్ష్యాలను, ఆశయాలను వెల్లడించే వేదికగా నిలిచింది. భీమ్రావు యశ్వంత్ అంబేద్కర్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సముదాయాల సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్, పూలే, పెరియార్ భావజాలంతో పార్టీ ముందుకు సాగుతుందని, సామాజిక న్యాయం కోసం పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించే దిశగా తమ కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఆర్పీఐ రాష్ట్రంలో రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతోందని భీమ్రావు యశ్వంత్ ప్రకటించారు. ప్రజలందరి మద్దతుతో పార్టీ బలోపేతం కావాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అణగారిన వర్గాల గొంతుకగా మారి వారి హక్కుల కోసం పోరాడతామని ఆయన నొక్కి చెప్పారు. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శక్తిగా ఆర్పీఐ ఉద్భవించే అవకాశాన్ని సూచించింది. ఈ కార్యక్రమం ద్వారా ఆర్పీఐ తమ రాజకీయ ఆశయాలను, సామాజిక న్యాయం కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసింది. రాష్ట్రంలో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి అంబేద్కర్ ఆలోచనలను అమలు చేయడమే తమ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, అభివృద్ధి కోసం పార్టీ నిలబడుతుందని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు.